హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఎదురులేని విజయాలతో దూసుకుపోతున్నాడు. భారతీయ చిత్ర పరిశ్రమలో తనను అధిగమించే హీరో భవిష్యత్తులో కనబడడం లేదని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. తాజాగా విడుదలైన కల్కి చిత్రం దాదాపు రూపాయలు 1100 కోట్లు వసూలు చేసింది. డార్లింగ్ నుంచి త్వరలోనే రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ, సలాటు చిత్రాలు రాబోతున్నాయి. ప్రతి 6 నెలలకు ఓ సినిమా విడుదల చేస్తూ పాన్ ఇండియా హీరోగా తన మార్కెట్ సుస్థిరం చేసుకున్నారు. బాలీవుడ్ కు చెందిన మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా జూలై నెలకు సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల జాబితాలను ప్రకటించింది. ఈ జాబితాలో నెంబర్ 1 స్థానంలో ప్రభాస్ నిలిచారు. ప్రభాస్ తర్వాత 2వ స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలవగా, 3వ స్థానంలో షారూక్ ఖాన్, 4వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, 5వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, 6వ స్థానంలో అక్షయ్ కుమార్, 7వ స్థానంలో అల్లు అర్జున్, 8వ స్థానంలో సల్మాన్ ఖాన్, 9వ స్థానంలో రామ్ చరణ్, 10వ స్థానంలో తమిళ స్టార్ హీరో అజిత్ నిలిచారు. మే జూన్ నెలలో ఆర్మాక్స్ ప్రకటించిన జాబితాలో కూడా ప్రభాస్ మొదటి స్థానంలోనే నిలవడం విశేషం. దీనిపై అభిమానులు, సినీ ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలను తోసి ప్రభాస్ నెంబర్ 1 గా అవతరించాడంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు. కల్కి సినిమా విడుదల సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ పేరు ట్రెండింగ్లో నిలిచింది. దీన్ని చూసి తట్టుకోలేకే బాలీవుడ్లో ఉండే చిన్న చిన్న నటులు ప్రభాస్ను విమర్శిస్తున్నారని, సూపర్ స్టార్లను విమర్శిస్తే పెద్దవారైపోతామనే భావనలో కొంతమంది ఉంటారంటూ విమర్శకులు చురకలంటిస్తున్నారు. డార్లింగ్ పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలను మంచు విష్ణు, శర్వానంద్ ఖండించిన సంగతి తెలిసిందే. ఎవరిని అనుకున్నా ఎప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలో ప్రభాస్ రారాజుగా వెరగొందుతాడంటున్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.